ఇంత సడన్ గా సీరియల్స్ కట్ చేస్తే ఎలాగండి? మీ ఛానల్ వద్దు, మీరు వద్దు. పదండి పదం. అవసరం లేదు. సార్ 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 ఎవరు బావ వీళ్ళు సీరియస్గా సీరియల్గా వెళ్తున్నారు? వాళ్ళ సీరియల్స్ ఏమన్నా వేసుకోమని అడుగుతున్నారా? ఒప్పుకోకు, మన ఛానల్ విలువ వాళ్ళకి తెలీదు. నోర్మై, మంచి రన్నింగ్ లో ఉన్న సిరీస్ లో కడ్రాయర్లు, మర్డర్లు, పరుపులు, సీరియట్లని నీచని యాడ్ చేస్తావా? ఏ ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదా? చేసుకున్నారు. అందుకే ఆడియన్స్ టీవీలు కట్టేశారు, ప్రొడ్యూసర్స్ మన ఛానల్ కట్ చేశారు. నేను మేకింగ్ బాగానే ఇచ్చాను బావా, టేకింగ్ లోనే ఆ ఏదో మిస్టేక్ చేసి ఉంటాడు. చెప్పు తీసి కొడతాను. అది కాదు బావా, ఛానల్స్ మొత్తంలో ఆడియన్స్ నాడు తెలిసిన బాడీ నాది. ఎక్కువ మాట్లాడొద్దు. నేను చెప్పేది మర్యాదగా బయటికి వెళ్తావా? మెడబెట్టి చెల్లికో ఫోన్ ఫోన్ కింద ఇద్దరు కలిపి తద్దాను. సరే చెల్లి దగ్గరికి వెళ్తానులే. సాడ్ డే, బ్యాడ్ డే. నమస్తే సార్. నా డబ్బులు. డబ్బులా? డబ్బులు అడుతూ కొడతారటండి. నువ్వు చేసే టుంబురి ప్రోగ్రామ్ కి రెమ్యూనరేషన్ అవుతా మళ్ళీ? ఏంటి నాది టుమ్మిడి ప్రోగ్రామా? మరి టీవీలో ప్రసారం చేశారు కదా. ఎంత ప్రమాదం జరుగుద్దని తెలవక ప్రసారం చేసాం. షార్ట్ పెడితే అబ్బా సూపర్ ఫ్యాంటాస్టిక్ అన్నారు. షార్ట్ సూపర్ ఫ్యాంటాస్టిక్ అనలేదు, షార్ట్ లో ఉన్న అమ్మాయి సూపర్ ఫ్యాంటాస్టిక్ అన్నావు. నీ అంత డోన్ లేరని చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీ అంత నాతో వెట్టి చాకరీ చేయించుకొని లొకేషన్ డబ్బులు ఇవ్వలేదు, నా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు, కనీసం ఆటో ఛార్జ్ కూడా లేదు. పైకి అన్నీ కొడతావా? రే నీ ఎంత చూస్తారే. ఏంట్రా నువ్వు చూసేది? నా అంత బొక్కడా, నిన్ను ఇప్పుడే డిస్మిస్ చేస్తాను కదా. నువ్వేంట్రా నన్ను డిస్మిస్ చేసేది? నేనే వెళ్ళిపోతున్నాను. నీ తొక్కల ఛానల్ కాకపోతే ఇంకా బోల్ని ఛానల్స్ లేవా? మన వత్తనం అంటే చాలరా రెడ్ కార్పెట్. మరి అక్కడికి వెళ్ళి చేసేవాడు ఇక్కడెందుకున్నావు? నువ్వే అనుకోపోతే నిన్నో విషయం అడగనా? ఏంటో చెప్పు. నువ్వెంత చదువుకున్నావు, రిలాక్స్ రిలాక్స్ అంటూ ఇలా టైం వేస్ట్ చేస్తే ఎలా? ఏంటి నువ్వు కూడా మొదలు పెట్టావా? మా డాడీ గారిని ఫోన్ చేశాడా ఏంటి? నువ్వేం చెప్తావో నాకు బాగా తెలుసు. సరే, రేపొద్దున నువ్వు మా ఇంటికి వస్తే మా డాడీకి పరిచయం చేస్తాను, సరేనా? ఓకే, ఇది బాగుంది, పద. సందీప్, సందీప్ వద్దు. సందీప్ ప్లీజ్. అన్నా నువ్వు ఉండనా, నేను చెప్పేస్తా. సారీ సందీప్ వద్దు, నా మాట విను. నువ్వు కూర్చోనా, కూర్చో. సందీప్ గొడవద్దు, నా మాట విను. బయలుదేరి వస్తున్నా. ఏయ్ ఏంటా ఇది? అన్నకు సారీ చెప్పరా, అన్నకు సారీ చెప్పు. అన్న ఎవరో తెలుసురా నీకు? రేయ్ అన్నకు సారీ చెప్పు, అన్నకు సారీ చెప్పు. అన్నా ఈడు ఏమైంది బేటే? అదిగా సార్ వీళ్ళు. నేను సంజాయిస్తాగా, నువ్వు పోమ్మా, పో బేటే, పో పో. పోండ్రి. ఏంది నాయనా? చెప్. ఈ సిట్టింగ్ నా తర్వాత నిన్ను మేనేజ్ చేద్దాం అనుకుంటే కిరాయి గుంట దగ్గర చేస్తున్నావురా. అది కాదు నాన్న. తప్పు చేయకు. అరే మర్డర్ చెయ్యి, నెత్తురు అంటద్దు. రేప్ చెయ్యి, మరకంటొద్దు. పర్సనల్గా ఏమైనా చేసుకో, కానీ పబ్లిక్లో ఇజ్జత్ ఉండాలరా. అరే ప్రజలకు దండం పెట్టు నేర్చుకోరా, ఆ తర్వాత ఏమన్నా పెట్టు, కొడుకులు వింటారు. దా దా దా, చల్ చల్ కూర్చో. నడరా నడుండ్రి గాని కాదు. వాషింగ్టన్లో జరగనున్న వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఏన్షియంట్ అకల్టిజం అండ్ ఆస్ట్రో ఫ్యూచరాలజీ కోసం మన భారతదేశం నుంచి ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, మన తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సముద్రాల మార్కండేయ శర్మ గారికి ఆహ్వానం అందడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా జ్యోతిష్య శాస్త్రం పట్ల ఆసక్తి గల వారి కోసం, అలాగే సందేహాలున్న వారి కోసం, యువ జ్యోతిష్యుల కోసం ఈ ఫేస్ టు ఫేస్ విత్ ద ఆస్ట్రాలజర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మీ సందేహాలు అడగవచ్చు. శర్మగారు, జ్యోతిష శాస్త్రం గురించి ప్రజల్లో రకరకాల అపోహలు ఉన్నాయి కదా, అవి పోగొట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అపోహలనేవి ఒక జ్యోతిష శాస్త్రం మీదే కాదు, ప్రజలకి అనేక విషయాల మీద అపోహలున్నాయి. అసలు అపోహలు అనడం కంటే అవగాహన లోపం అనడం కరెక్ట్. ఇఫ్ యూ వాంట్ టు క్రిటిసైజ్ ది బైబుల్ ఫస్ట్ రీడ్ ఇట్ అన్నారు. అలాగే ఏ విషయం గురించైనా విమర్శించే ముందు
క్షుణ్ణంగా తెలుసుకోవాలి. జ్యోతిష శాస్త్రం కేవలం మూఢనమ్మకం అని, సైన్స్ కానే కాదని అంటారు. దీనికి మీరేమంటారు? ఒక సత్యం శాస్త్రం ఒకరు నమ్మనంత మాత్రాన మూఢనమ్మకం కాదు. నమ్మిన వారికి శాస్త్రం, నమ్మని వారికి మూఢనమ్మకం. నేను నమ్మాను. ఐ బిలీవ్ ఇట్. ఇట్ ఈస్ ఎ సైన్స్. శర్మ గారు, ఆస్ట్రాలజీ మీద మీరేదో పుస్తకం రాస్తున్నారని తెలిసింది. అది ఎంతవరకు వచ్చింది? నా అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాలు ఇందులో పొందుపరుస్తున్నాను. జ్యోతిష్య శాస్త్రం మీద ప్రజలకు సరైన అవగాహన కలగడానికి, ఫ్యూచర్ జనరేషన్స్ ఈ శాస్త్రాన్ని స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. సార్, ఒక వ్యక్తి చేయి చూడగానే అంతా స్పష్టంగా తెలిసిపోతుందా? జాతచక్రం చూడగానే జరగబోయే సంఘటనలన్నీ క్షుణ్ణంగా తెలిసిపోతాయా? అసలు జాతక చక్రాలు, చేతి రేఖలే అక్కర్లేదు. ఒక మనిషిని చూసి అతను కూర్చునే విధానం, శరీర కదలికలు, ముఖ కవళికలు, శ్వాసలో తీసుకునే మార్పు, ఇవన్నీ కూడా చూసి చెప్పొచ్చు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. దాన్నే అస్ట్రాలజీలో ఫేస్ రీడింగ్ అంటారు. సపోజ్ ఎక్కడైనా నేరం జరిగినప్పుడు అక్కడ వస్తువుల వాసనని పసిగట్టి పోలీస్ డాగ్స్ నేరస్తుణ్ణి కరెక్ట్గా పట్టుకుంటాయో, అలాగే ఒక వ్యక్తి చేయి చూసి కానీ, జాతకం చూసి కానీ అతడు ఏ రోజు ఎన్ని గంటలకి ఎక్కడ ఎప్పుడు ఎలా ఏం చేస్తాడో చెప్పగలిగే శక్తి జ్యోతిష్య శాస్త్రానికి ఉంది. డియర్ ఫ్రెండ్స్, జ్యోతిష్య శాస్త్ర పరిధి అనంతమైనది. కానీ కొంతమంది కోహనా మేధావుల కారణంగా ఆ శాస్త్రం అణచివేయబడుతోంది. అసలు ఈ శాస్త్రంలో దోషం అన్నది ఏదైనా ఉంటే అది జ్యోతిష్యులదే కానీ శాస్త్రానిది కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఛే, నువ్వు భలే క్యాటర్రా బాబు. నేను ఇలాంటి చోట తీసుకురావడం నాది బుద్ధి తక్కువ. అరే, లోపల అంత హాట్ టాపిక్ మీటింగ్ జరుగుతుంటే శర్మ గారిని చూసి నవ్వుతావా? అసలు శర్మ గారు అంటే ఎవరనుకుంటావు? ఇండియాకి నెంబర్ 1 ఆస్ట్రాలజీ జరిగితే సా ఆస్ట్రాలజీ ఓ జంతర్ మంతర్. అందులో నెంబర్ 1 ఒకటే. ఇలాంటోడు వీధి వీధికి ఒకటి ఉంటాడు. రేయ్, తప్పురా. శర్మ గారు అలాంటివారు కాదు. మరి ఎలాంటోడురా? హైటెక్. ఆ సెమినార్ ఏంటి, ఆ ప్రసంగం ఏంటి, ఆ సమాధానం చెప్పడం ఏంటి? రే, వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎంతని చెప్తాడ్రా. రేయ్, శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం గురించి నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు? సార్, వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు సార్. ఈ జాతకాలు, గ్రహాలు, ఫోర్కాస్ట్ ఇవన్నీ నమ్మను సార్. ఐ బిలీవ్ ఓన్లీ సైన్స్. సైన్స్ను మాత్రం నువ్వు ఎందుకు అంగీకరిస్తున్నావు? చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది కాబట్టి. వాటికి కొన్ని లెక్కలు, థియరీస్, ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి. జ్యోతిష్య శాస్త్రం కూడా అంతే. దీనికి కొన్ని లెక్కలు, థియరీస్, ఫార్ములాస్ ఉన్నాయి. ఇది కూడా సైన్సే. సార్, నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని. ఏది సైన్సో ఏది సైన్స్ కాదో నాకు తెలుసు. నాకు ఈ కాకమ్మ కథలు చెప్పకండి. భవిష్యత్తు గురించి చెప్పేది బుల్షిట్ సార్. నేను నమ్మను సార్. నీకు నమ్మకం కలిగించే శక్తి నా దగ్గర ఉంది. నువ్వు ఒక పని చెయ్యి, రేపు ఉదయం మా ఇంటికి రా. నీకు జ్యోతిష్య శాస్త్రం మీద నమ్మకం నేను కలిగిస్తాను. సార్, మీకు మీ జాతకానికి వద్దండం. నాకు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు, మీ ఇంటికి వచ్చే అవసరం లేదు. నన్ను వదిలేయండి. అవసరం ఉంది. రేపు ఉదయం నువ్వు మా ఇంటికి వస్తున్నావు. వీడేంట్రా బాబు, రానంటే వచ్చేస్తావంటాడేంటి? సరే ముందు సామాన్లు పెట్టు. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? శర్మ గారితో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడావంట. ఆయన ఎంత గొప్ప వ్యక్తో తెలుసా నీకు? ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయితే నాకేంటి? నీకేంటా? ఆయన గురించి నీకేం తెలుసని ఆయనతో ఆర్గ్యూ చేసావు? చూడంజలి, ఈ జాతకాల గీతకాల మీద నాకు నమ్మకం లేదు. అయినా ఈ సోది నేను వినదలుచుకోలేదు. ప్లీజ్ నన్ను వదిలేసేయ్. నాకు వాటి మీద నమ్మకం ఉంది. అరే, ఆయన అపాయింట్మెంట్ కోసం వేలాది మంది ఎదురు చూస్తుంటారు తెలుసా నీకు? ఒక్కసారి వెళ్ళొచ్చు కదా. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి అంజలి? ఇష్టం లేదని చెప్పానుగా. చూడు సందీప్, నీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేకపోయినా నాకుంది. ఎందుకంటే నా భవిష్యత్తు నీతో పంచుకోవాలి కాబట్టి. అర్థం చేసుకో. బాగానే సంపాదించాడు. పదా. నవీన్ సార్. సందీప్ అనే కుర్రాడు వచ్చాడు, పైకి పంపు. అలాగే సార్. సందీప్ అంటే మీరేనా? అవును సార్ మిమ్మల్ని పైకి రమ్మంటున్నారు. ఓకే.
అంజలి జస్ట్ 5 minutes వెంటనే వెళ్ళిపోదాం. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు అంజలి అండి. సందీప్కి కాబోయే భార్యని. మీరే స్వయంగా తన జాతకం చూస్తానంటావు మా అదృష్టం సార్. మీ పేరు? సందీప్. పూర్తి పేరు? కందనూరి సందీప్. డేట్ ఆఫ్ బర్త్? November 14th. ఏ సంవత్సరం చెప్పు. 1978. పుట్టింది ఉదయం 7 గంటలకు. ఊరు వైజాగ్. చాలా? ఇంకేమైనా కావాలా?